వామపక్ష పార్టీలు ఏదైతే పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించిందో దాన్ని వ్యతిరేకిస్తూ అనుచిత వ్యాఖ్యలు ఏదైతే అమిత్ షా పార్లమెంట్లో చేసిందో దాన్ని పూర్తిగా వామపక్ష పార్టీలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా సిపిఎంఎల్ డెమోక్రసీ అదేవిధంగా అన్ని వామపక్ష పార్టీలుగా అతన్ని ఏదైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిందో అతన్ని వెంటనే బర్తరఫ్ చేయాలనేది ఈ వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ఏవైతే తీసుకొస్తున్నటువంటి ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏదైతే ఆర్ఎస్ఎస్ విధానాలను మతోన్మాదాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి మతోన్మాదానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇవాళ అమిత్ షా ఈ అంబేద్కర్ను అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇవాళ ఈ అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలు, రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు అన్ని బడుగు బలహీన అందరినీ కూడా ఏకం చేసి ఈ అమిత్ షాను బర్తరఫ్ చేసేంత వరకు మేమంతా కూడా పోరాడవలసిందిగా ప్రజలకు, ప్రజానికానికి, కార్మిక వర్గానికి అందరికీ పిలుపునిస్తున్నాం. వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేసేంత వరకు ఈ పోరాటాలు, నిరసన కార్యక్రమాలు ఆగవని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా దళితుల ప్రియతమ నేత, ఈ దేశ రాజ్యాంగ నిర్మాత, 75 సంవత్సరాలుగా భారతదేశం ఇవాళ ప్రతికి పట్టకట్టి ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగంగా ఉన్నటువంటి జాతిపితగా పేరొందినటువంటి అంబేద్కర్పై ఏదైతే ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసి అవమానపరిచి ఏదైతే మొత్తం దళిత సమాజాన్ని ఇవాళ రిజర్వేషన్లు ఎక్కేసేటువంటి కుట్ర కానీ లేదా సెక్యులర్ మతం మొదలు ఏదైతే సెక్యులరిజానికి వ్యతిరేకంగా చాలా కాలం నుంచి ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని నెలకొల్పే ఉద్దేశంతో అఖండ భారతదేశం మీద ఇవాళ మొత్తం ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని మనం చరిత్రలో ఇవాళ కాలగర్భంలో కలిసిపోయినటువంటి మన ధర్మశాస్త్రాన్ని ఇవాళ సనాతన ధర్మాల పేరిట ఈ దేశంపై రుద్దడానికి, దానికి అడ్డంకిగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తొలగించడానికి, డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి కృషిని నిర్మూలించడానికి ఇవాళ పెద్ద ఎత్తున హిందూ మతోన్మాద శక్తులు కుట్ర చేస్తున్నాయి. ఆ కుట్రలో భాగమే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మాట్లాడినటువంటి పలుకులు. చాలా కాలంగా కూడా బీజేపీ అనుబంధ సంస్థలన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సెక్యులరిజానికి వ్యతిరేకంగా, కుల మతాలకు వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు ప్రసంగిస్తున్నటువంటి మాటలు కానీ, చేస్తున్నటువంటి చర్యలు కానీ ఈ దేశాన్ని మరొకసారి చీకట్లోకి తీసుకెళ్లడానికి వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం, మనమందరం కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా మనం ఇవాళ నిలబడి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పటికే ఈ దేశంలో 10 ఏళ్లుగా ఏదైతే మోడీ అమిత్ షాలు చేస్తున్నటువంటి కుట్రల ఫలితంగా జీవించేటువంటి హక్కు, ప్రాథమిక హక్కులు, పోరాడేటువంటి హక్కు, మాట్లాడేటువంటి హక్కులపై తీవ్రమైనటువంటి అణచివేత దమనకాండ కొనసాగుతుంది. ఈ విధానాలన్నీ కూడా రేపు రాబోయేటువంటి ఫాసిస్టు రోజులకు పరాకాష్ఠగా మనం భావించక తప్పదు. దీనిని దేశ ప్రజలందరూ కూడా ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వామపక్ష పార్టీల్లో ఉన్నటువంటి ఈ దేశంలో సిపిఎంఎల్ పార్టీలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజాస్వామికవాదులు కూడా ఖండించాల్సిందిగా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాం.